బ్రో పిఠాపురం నుంచి పవర్ స్టార్ పోటీ చేస్తున్నారు కదా, మరి ఈసారి గెలుస్తారా? ఆయన గెలుపుని ఆపే దమ్ము ఎవరికైనా ఉందా? ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ అయితే, ఎందుకంటే ఇప్పుడు అక్కడ పోటీ చేసే వాళ్ళు కావచ్చు, అక్కడ మండలానికి అధ్యక్ష వహించి గడప గడపకి వెళ్ళి ఓట్లు అడిగే వాళ్ళకైనా దమ్ముందా అలా ప్రజలే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ పిఠాపురం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి ఒక సీఎం వచ్చి నిలబడినా గెలవలేడు, నారా చంద్రబాబు నాయుడు వచ్చి నిలబడినా గెలవలేడు, ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిదే. మీరు లక్ష ఇచ్చి ఓటేయమన్నా మేము లక్ష తీసుకుంటాం, కానీ ఓటేయం, మా ఓటు పవన్ కళ్యాణ్ గారికే అనే వీడియోలు అయితే నేను చాలా చూసాను. బ్రో ప్రజల్లో ఒక డైలమా, ఒక కన్ఫ్యూజన్ జనసేన పార్టీ పైన ఉంది. అదేంటంటే పార్టీ పెట్టి 10 ఏళ్ళు అయిపోతుంది, సీఎం తను సీఎం చేస్తే మారుతుంది అని కొంతమంది నమ్ముతున్నారు. ఎంతసేపు ఈ తక్కువ సీట్లకే పరిమితం అవడం ఎంతవరకు కరెక్ట్? 21 సీట్లు ఇట్లా పంచుకోవడం, ఒక్క సీటు గెలవడం, తను గెలవకపోవడం, 175 సీట్లలో పోటీ చేయొచ్చు కదా అన్న. నేను స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, ఈ క్వశ్చన్ మీరు అడిగిన క్వశ్చన్ అడిగే జనాలకి నేను చెప్పాల్సిన ఆన్సర్, 21 సీట్లు తీసుకున్నాడని మీరు అనుకుంటున్నారు. ఇక్కడ ఇండివిజువల్గా వచ్చి పోటీ చేసినందుకే రాష్ట్రం ఇలా ఉంది. అదే రోజు చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు, లేకుంటే ఆ రోజు ఎప్పుడైతే ఆయన సింగిల్గా పోటీ చేసిన రోజు మీరు ఆయన్ని గెలిపించుంటే మీరు ఈ క్వశ్చన్ అడిగే రైట్ ఉంది మీకు. మీరు ఒక డైలమాలో పడి భ్రమలో పడి ఓట్లేసి ఓడిచ్చారు. ఇప్పుడు మీరు క్వశ్చన్ అడిగే రైట్ మీకు ఎక్కడుంది? ఇప్పుడు ఆయన అడుగుతుంది అదే, నేను సింగిల్గా రమ్మన్నారు, నేను వచ్చిన రోజు మీరు చేసింది ఏంటి? ఒక్క సీట్ ఇచ్చారు, ఆ ఒక్క సీట్ ఉందా? లేదు, ఉన్నా లేనట్టే. ఇలాంటి టైంలో మీరు అడిగే హక్కు మీకు లేదు కదా. ఆయన అడిగే స్ట్రైట్ క్వశ్చన్ అదే అన్న, మీరు నాకు అట్లీస్ట్ నేను 175 స్థానాలు పోటీ చేశా, అట్లీస్ట్ 10 ఇచ్చిండుంటే నేను ధైర్యంగా చెప్పేవాడిని, నాకు సైన్యం ఉంది, నా కోసం పోరాడే వాళ్ళు ఉన్నారని ఆయన మాట్లాడేవాళ్ళు. ప్రజల్లో కొంతమంది ఏమంటున్నారంటే, ఆల్రెడీ 2014లో పొత్తు పెట్టుకున్నాడు, బయట నుంచి మద్దతు ఇచ్చాడు, ఆ కూటమిని ప్రజలు రిజెక్ట్ చేశారు 2019లో, మళ్ళీ అదే కూటమితోటి మళ్ళీ చేతులు కలపడం ఎంతవరకు కరెక్ట్ అన్న? రిజెక్ట్ చేశారని ఎవరు చెప్పలేదన్న. అంటే 174 సీట్లలో 151 జగన్కి ఇచ్చారంటే అది రిజెక్ట్ చేసినట్టే కదా అన్న. మీరు బాగా క్యాల్కులేట్ చేసుకుంటే పెద్ద పెద్ద నాయకులే 100,000 ఓట్లతో గెలిచారు. పెద్ద డిఫరెన్స్లు ఏం లేవు. ఎక్కడ 1000 ఓట్లతో గెలిచిన నాయకులు ఉన్నారు. ఎందుకు మన నగిరి ఎమ్మెల్యే గారు ఎన్ని ఓట్లతో గెలిచారన్న? ఇక్కడ 1000 ఓట్లు ఈ ఏంటి టీడీపీకి వైసీపీకి తేడా ఉంటే జనసేనకి 6,000 7,000 ఓట్లు వచ్చాయి. డిఫరెన్స్ ఉంది కదా. ఇక్కడ ఎవరు తిరస్కరించలేదన్న, లక్ ఫేవర్ చేసింది ఓ టైంలో. ఇప్పుడు జగన్కి ఒక గాలి వీచింది. ఎందుకు? ఆయన రక్తం కదా, పెద్ద ఆయన రక్తం కదా, ఆయన రక్తం ఏదైనా జనాల మీద ప్రభావం చూపుతుందేమో అనే ఆలోచనతో ఓటేశారు తప్ప, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏదో చేశాడు, ప్రజల కోసం చెమట ఓడ్చాడు అని ఎవ్వరు ఓటేయలేదన్న. మీ ప్రిడిక్షన్ ఏంటి బ్రో? ఈసారి ఎవరు ఎన్ని సీట్లు గెలుస్తారు? జగన్ వైఎస్ఆర్సీపీ ఎన్ని గెలుస్తుంది? ఈ కూటమి ఎన్ని గెలుస్తారు అన్న? జనసేన గురించి అయితే నేను చెప్పగలను, మిగతా సీట్ల గురించి మాట్లాడే రైట్ నాకు లేదు. యాజ్ ఏ ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా జనసేన నుంచి అట్లీస్ట్ 21లో 18 సీట్స్ గెలిచే ఛాన్స్ అయితే ఉంది. 18 సీట్స్ ఖచ్చితంగా గెలిచే ఛాన్స్ ఉంది.